ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి అసుర వంశంలో పుట్టినప్పటికీ తన తాతలాగే గొప్ప భక్తుడు మరియు దానశీలి. కాని వరుస విజయాల వల్ల అతనిలో అహంకారం పెరిగింది. దేవతలను ఓడించి ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు. స్వర్గాన్ని కోల్పోయిన ఇంద్రుడు తన తల్లి అదితితో కలిసి శ్రీ మహావిష్ణువును వేడుకోగా స్వామి వామనుడిగా జన్మిస్తానని వరమిచ్చారు. అలా ఒక చిన్నారి వటువు రూపంలో చేతిలో గొడుగు పట్టుకుని బలిచక్రవర్తి చేస్తున్న యాగశాలకు చేరుకున్నాడు విష్ణుమూర్తి. వామనుడి తేజస్సును చూసి ముగ్ధుడైన బలిచక్రవర్తి, ఓ బ్రాహ్మణోత్తమా, నీకు ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను అని గర్వంగా అన్నాడు. దానికి వామనుడు చిరునవ్వుతో, రాజా, నాకు ఎక్కువ వద్దు, నా పాదాలతో 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడిగాడు. బలి గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు అని గ్రహించి వద్దని వారించాడు. కాని మాట తప్పని బలి, భగవంతుడే నా దగ్గరికి వచ్చి అడిగితే అంతకంటే అదృష్టం ఏముంది అని దానానికి సిద్ధపడ్డాడు. కాని 3 అడుగుల నేల అడిగిన ఆ చిన్న వామనుడు ఒక్కసారిగా విశ్వరూపం దాల్చబోతున్నాడు. ఆ 3 అడుగులతో ఆయన ఏం కొలవబోతున్నాడు? బలి చక్రవర్తి గర్వం ఎలా అణిగిపోనుంది? తర్వాతి ఎపిసోడ్లో త్రివిక్రమ రూపం బలి చక్రవర్తి అర్పణ గురించి తెలుసుకుందాం. ఈ అద్భుత ఘట్టం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.